ఓకే. ఈజీలీ జనాలకి అన్బాక్సింగ్లు అంటే చాలా ఇష్టం. జస్ట్ నార్మల్గా నేను రీసెంట్గా పికప్ చేసుకున్న షూస్ అయితే మీకు చూపిద్దాం అనుకున్నా. అండ్ ఆల్సో ఇందులో మీకు ఏ షూ అయితే నచ్చిందో, మీకు ఏ షూ అయితే రివ్యూ కావాలో కూడా నాకు చెప్తే ఆబ్వియస్లీ నేను రివ్యూ చేస్తా. అండ్ మీకైతే పికప్ వ్లాగ్ కూడా వచ్చింది. ఫస్ట్ అయితే మనం ఒక్కొక్క షూ గో త్రూ చేద్దాం. ఇక్కడైతే 1 2 3 4 5 బాక్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తాం. See, నార్మల్ నైకీ బాక్స్ ఇది. సో జోర్డనే యాక్చువల్లీ ఇది ఎయిర్ జోర్డన్ 11 బ్రెడ్ టోస్ అనమాట. నార్మల్ నైకీ బాక్సే, బట్ షూ వచ్చేసరికి జోర్డన్ 11. ఈ షూ వచ్చేసరికి ఎయిర్ జోర్డన్ 11 రిట్రోలో బ్లాక్, వార్సిటీ, రెడ్ అండ్ వైట్. సో ఇట్స్ బేసిక్గా బ్రెడ్ టోస్ అనమాట, జోర్డన్ 11 బ్రెడ్ టో. సో మీరు ఇప్పుడు ఓపెన్ చేసి చూసినా కూడా జస్ట్ నార్మల్ కవర్, ఫ్యాన్సీ అయితే కాదు. అండ్ ఇది వచ్చేసరికి షూ అనమాట. సి, ఈవెన్ విత్ ద సోల్ జోర్డన్ 11 నార్మల్ సోలే. డామ్, ఇట్స్ లుక్ సో గుడ్. ఇది వచ్చేసరికి మొత్తం పేటెంట్ లెదర్. నేను ఎప్పటిదాకా అయితే ఒక్క జోర్డన్ 11 కూడా ఓన్ చేసుకోలే. దిస్ ఈజ్ మై ఫస్ట్ జోర్డన్ 11. ఐ డోంట్ నో హౌ కంఫర్టబుల్ ఇట్ ఈస్, బట్ జనాలు నార్మల్గా నా ఫ్రెండ్స్ చెప్పడం అయితే జోర్డన్ 11s ఆర్ కంఫర్టబుల్. దిస్ లుక్స్ గుడ్. ఓకే, దీన్ని అయితే పక్కన పెడదాం. షూ వచ్చేసరికి మనం ఇక్కడ పెడదాం. యూ కెన్ కీప్ ద షూస్ హియర్. సో సెకండ్ వచ్చేసరికి ఒక నైకీ ఎస్బీ బాక్స్. ఓకే, సో మన నేమ్ చూసేసరికి నైకీ ఎస్బీ డంక్ లో ప్రో సమ్మిట్ వైట్, బ్లాక్ అండ్ వైట్, బ్లాంక్ సమ్మిట్ అండ్ బ్లాంక్ నాయిర్. దిస్ షూ. ఓకే, సో ఈ షూ ఇది వచ్చేసరికి నైకీ ఎస్బీ డంక్ లో ప్రో CSEF అనమాట. అంటే ఈ షూ బేసికలీ కొలాబరేషన్ విత్ స్కేట్ బోర్డింగ్ అండ్ నైకీ ఎస్బీ అనమాట. ఎస్బీ అంటేనే స్కేట్ బోర్డింగ్ కదా. సో ఈ పేరు కొన్న తర్వాత బేసిక్గా వడెవర్ ద మనీ, సమ్ అమౌంట్ అయితే నాకు తెలియదు ఎంత అమౌంట్ ఎగ్జాక్ట్గా, సమ్ అమౌంట్ అయితే స్కేట్ బోర్డింగ్ స్కాలర్స్కి అయితే వెళ్ళిద్ది ఈ షూ కొనడం వల్ల. అండ్ ఆల్సో దెర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ దిస్ షూ. ఐ థింక్ పీల్ అవుట్ చేస్తున్నా లేకపోతే ఓవర్ టైమ్ వేర్ మీరు వేసుకున్న తర్వాత ఈ వైట్ కలర్ ఏరియా మొత్తం నాకు తెలిసి పింక్ కలర్లో చేంజ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ గైస్ కెన్ సీ దెర్ ఈస్ ఏ సింబల్ డౌన్ హియర్. సో ఒక మనిషి విత్ గ్రాడ్యుయేషన్ గౌన్ ఆన్ ఏ స్కేట్ బోర్డింగ్ అనమాట. ప్రిటీ కూల్ డీటెయిల్. నాట్ అ ఫ్యాన్సీ షూ, బట్ nice shoe, nice summer shoe అనమాట. 2 laces, one pink, one is yellow. Nothing much. Normal box, not a special box. See, these are the shoes. Okay, we're gonna put these things here. Okay, another SB box. Oops. See, థింగ్ ఏంటంటే నేను ముందే చూసాను, మీకు చూపించడం అని చెప్పి మళ్ళీ అన్బాక్స్ చేస్తున్నా. So okay, before opening this box, let's read the name. It's Nike SB Dunk Low Pro Tourmaline, Baruch Brown and some other stuff. Size 8.5. It's an SB basically. ఇది వచ్చేసరికి నైకీ ఎస్బీ డంక్ లో ప్రో టోర్మలిన్ అనమాట. ఇది బ్లాక్ మంత్ హిస్టరీకి అయితే రిలీజ్ చేసిన షూ. సీ ద డీటెయిల్స్, దీంట్లోనే డీటెయిల్స్ అండ్ ద క్వాలిటీ అయితే మాత్రం అబ్సల్యూట్ బాంకర్, చాలా బాగుంది. ద క్వాలిటీ వచ్చేసరికి ఈవెన్ ద స్వేడ్ హియర్, ఈవెన్ లేస్ చూసినా కూడా మీకు నార్మల్ లేస్ కాదు, సమ్ కైండ్ ఆఫ్ థ్రెడ్ ఉంటుంది చూసారా, అట్లా ఉంది ఇదైతే. అండ్ సమ్ యానిమే స్టైల్లో అయితే ఇక్కడ సమ్ ప్రింట్ అయితే ఉంది. అండ్ ఈవెన్ ద సోల్ వచ్చేసరికి రెడ్ కలర్ షో, ఫ్యాట్ టంగ్ ఆబ్వియస్లీ. అండ్ మనకి గ్రీన్ లేసెస్ అయితే వస్తున్నాయి. ఇందులో ఓన్లీ 2 లేసెస్ అయితే వచ్చాయి. అండ్ మరి ఇదేంటో నాకు తెలీదు, బట్ ఇట్ కమ్స్, I don't know what does it mean, but it comes in the box.
దీని గురించి అయితే నేను ఫుల్ రివ్యూ ఎలాగో చేస్తా కాబట్టి ఐమ్ గోనా know all the details and try to explain what is this actually. సో ఇది ఈరోజు పికప్. సో నేను ఆల్రెడీ వ్లాగ్ అయితే చేసా, వ్లాగ్ అయితే వస్తుంది కమింగ్ సూన్. సో ఇది వచ్చేసరికి జోర్డన్ 4 బాక్స్. సో ఇఫ్ యూ ఓపెన్, not a special box, and here comes the shoe. Jordan 4, Air Jordan 4 white cements. So one of the grails of the grails, original color idi. So everybody goes nuts for this. And also నా ఫ్రెండ్స్ ఇద్దరైతే కొన్నారు ఈ షూని. It took me like an hour, just to get in the queue on Snipes. But లాస్ట్కి అయితే ఖచ్చితంగా ఇద్దరికి షూస్ అయితే వచ్చాయి. నేనైతే రావనుకున్నాను ఎందుకంటే క్యూలో మెంబర్స్ చాలామంది ఉన్నారు. బట్ ద స్నైప్స్ కేమ్ ఇన్ టు క్లచ్. సో ఇది వచ్చేసరికి 4th షూ, వైట్ సిమెంట్ 4. ఫస్ట్ మై ఫేవరెట్ ఎయిర్ జోర్డన్ 1, బికాజ్ నా ఫేవరెట్ సిలబెట్ వచ్చేసరికి ఎయిర్ జోర్డన్ 1. మీరు ఈ యాంగిల్లో చూస్తే ఇది లాస్ట్ అండ్ ఫౌండ్ బాక్స్ అనుకుంటారు, బట్ దిస్ ఈస్ నాట్ ఎ లాస్ట్ అండ్ ఫౌండ్ బాక్స్. ఓకే, మనం నార్మల్గా లేబుల్ చదివితే ఎయిర్ జోర్డన్ 1 రెట్రో హై ఓజీ పౌడర్ బ్లూ, దట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దట్. బట్ దిస్ ఈస్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ షూ ఈ ఇయర్లో. ఐ డోంట్ కేర్ వెదర్ జోర్డన్ 1 హైప్లో ఉందా లేదా, నేనైతే పట్టించుకోను. బట్ మై ఫేవరెట్ షూలో ఈ షూ ఒకటి ఖచ్చితంగా. ఇది ఇప్పుడైతే అండర్ రీటైల్లోనే ఉంది. ఇఫ్ ఐ కెన్ గెట్ ఫర్ లెస్ చీపర్ ప్రైస్, లెట్స్ సే $120-130కి మళ్ళీ వస్తే నేను ఖచ్చితంగా రెండో పేరు తీసుకుంటా. ఎందుకు మీకే చూపిస్తా, చూడండి. See this shoe. This is beautiful. Even the leather, cracked leather కూడా. I mean నేను లేసెస్ అయితే వేసా. యూజువల్లీ అయితే మనకి 2 laces, one is white and one is the blue. బట్ ఈ షూ వచ్చేసరికి మాత్రం అబ్సల్యూట్ బ్యూటీస్. నాకు ఈ షూ అయితే చాలా నచ్చింది. నేను ఎప్పటికీ వేసుకోలేదంటే ఓన్లీ బికాస్ ఐ హ్యావ్ టు డూ ఏ రివ్యూ, అందుకే అయితే ఈ షూ వేసుకోవాలా. బట్ లేకపోతే ఈ పాటికి అయితే వేసేసుకున్నా ఉన్నాయి. ఈ షూ నాకు అంత నచ్చింది. ఈవెన్ ద లెదర్ క్వాలిటీ చాలా బాగుంది. చాలామంది డిబేట్ చేస్తున్నారు ఇదా లేకపోతే ఒరిజినల్ దీనికన్నా బాగుండిద్దా అంటే, ఐ ఫీల్ లైక్ నాకైతే ఇది బాగా నచ్చింది. ఒరిజినల్ ఏముంటుందంటే ఫుల్ సమ్వాట్, ఈవెన్ ద మిడ్ సోల్ కూడా వైట్ కలర్లో ఉంటుంది. బట్ దీనికి ఎట్లా ఇచ్చారంటే కొంచెం ఏజ్డ్ ఫినిష్ ఇచ్చారు. సో ఇట్స్ లుక్స్ మచ్ బెటర్. ఐ ఫీల్ లైక్ ఇట్స్ లుక్స్ మోర్ ఆఫ్ లైక్ లాస్ట్ అండ్ ఫౌండ్ తమ్ముల్లా అయితే ఉంది, బట్ డిఫరెంట్ కలర్, సేమ్ కలర్ బ్లాకింగ్ ఆల్సో. ఓకే, దీస్ ఆర్ మై ఐ వుడ్ సే లాస్ట్ 1 month పికప్ ఆర్ మేబీ 1.5 month పికప్. నేను కొన్ని అయితే ఆర్డర్ పెట్టినవి. ఇదైతే నేను ఇన్స్టోరీ పికప్ చేసా, బట్ ఆ రోజు నేను కెమెరా మర్చిపోయి రికార్డ్ చేయడానికి, సో ఐ డెంట్ రికార్డ్. దీనికైతే వ్లాగ్ వచ్చింది. ఇది కూడా ఇన్స్టోరే, బట్ ఐ ఫీల్ లైక్ ఇన్స్టోర్ ఎందుకులే అని చెప్పి చేయలేదు. బట్ దీని రివ్యూ కూడా అయితే వస్తుంది సూన్. అండ్ మీకు ఈ రెండిట్లో దేని రివ్యూ కావాలో కూడా చెప్తే ఐల్ మేక్ ఎ రివ్యూ. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ రివ్యూ ఫర్ దీస్ ఆల్సో. జోర్డన్ 11s యూజువల్లీ మీరు జోర్డన్ 11s అయితే చూడరు. మన వాళ్ళు ఎప్పుడు ఏదో జోర్డన్ 1, జోర్డన్ 4, జోర్డన్ 3s అయితే ఆర్ ఎస్బీస్ అయితే తీసుకుంటారు, కానీ జోర్డన్ 11s ఎక్కువ చూడరు. మీకు రివ్యూ కావాలంటే కూడా దాని గురించి ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే చేస్తా. బట్ యూ గైస్ మేక్ ష్యూర్ కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయకపోతే ఐ విల్ నెవర్ నో. ఓకే, మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వెన్ కమ్స్ టు ర్యాంకింగ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ దీస్ షూస్ అయితే నాకైతే ఆబ్వియస్లీ దీస్ ఫస్ట్, వైట్ సిమెంట్ సెకండ్, థర్డ్ ఇది, ఫోర్త్ వచ్చేసరికి బ్రెడ్ టోస్, అండ్ ఫిఫ్త్ ఈవెన్ దో దిస్ ఈస్ ఎ క్లీనర్ పేర్, I feel like not too much detail for me. Okay, సో మీకు కూడా ఈ 5 pairsలో ఏం నచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ నచ్చితే, ఈవెన్ దో చాలా షూస్ నేను కొంటున్నా కూడా నేను నార్మల్గా మల్టిపుల్ షూస్ని అయితే అన్బాక్స్ చేయను, సింగిల్గా అయితే చేస్తాను. మీకు ఎట్లాంటి వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా చెప్పండి. ఎవ్రీ టైమ్ ఒక బంచ్ ఆఫ్ షూస్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో చేసి అయితే పెడతా. అండ్ అంతే ఈ వీడియోకి అయితే.
సో మీరు కొత్తగా నా ఛానల్కి వచ్చినట్టయితే, నా పేరు వచ్చేసరికి క్రిష్. నాకు స్నీకర్స్ అంటే ఇష్టం. నేను తెలుగులో స్నీకర్స్ గురించి ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశా, ఒక కమ్యూనిటీ బిల్డ్ చేద్దామని చెప్పి. సో మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి. ప్లీజ్ మేక్ ష్యూర్ యూ గైస్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. సో మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో మల్టిపుల్ పీపుల్స్కి అయితే ఇది రీచ్ అయ్యి ఎక్కువ మంది అయితే వచ్చి వీడియోలు అయితే చూస్తారు. సో it's gonna really help me a lot, and I'll see you guys with another unboxing. Till then, peace.